హలో ఫ్రెండ్స్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజసాబ్ నుండి సెకండ్ సింగిల్ అయితే వచ్చింది భయ్య. లూలు మాల్లో ఈరోజు 5 గంటలకి ఒక ఈవెంట్ అయితే పెట్టి గ్రాండ్గా సాంగ్ అయితే రిలీజ్ చేశారు. ఆ ఈవెంట్కి రెబల్ స్టార్ ప్రభాస్ రాకపోయినా భయ్య ఫ్యాన్స్ మాత్రం వచ్చారు. ఫ్యాన్స్ వచ్చి వాళ్ళ ఉత్సాహం మధ్య ఏళ్లలో గోళల మధ్య మారుతి, అదేవిధంగా హీరోయిన్స్, ప్రొడ్యూసర్ వీళ్ళందరూ కలిసి సాంగ్ని అయితే రిలీజ్ చేశారు భయ్య. మరి సాంగ్ విన్న తర్వాత నాకైతే ఒకటే మాట అనిపించింది. మొన్న ప్రోమోలో ఆల్రెడీ చెప్పాను, ప్రోమో వినే చెప్పాను చాలా అద్భుతంగా ఈ సాంగ్ ఉండబోతుందని. అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి అన్నం అంతా చూడక్కర్లేదు భయ్య, ఒక మెతుకు పట్టుకుంటే చాలు. అదేవిధంగా ఒక సాంగ్ బాగుందో లేదో చెప్పడానికి ఆ సాంగ్ యొక్క ప్రోమో చూసి చెప్పచ్చు. ప్రోమోయే చాలా అద్భుతంగా ఉంది, ఇంకా సాంగ్ ప్రోమోకి మించి ఉంది భయ్య. ఎక్స్పెషల్లీ లిరిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇటువంటి లిరిక్స్తో సాంగ్ అయితే రాలేదు భయ్య. ఆ మెలోడీ కూడా తమన్నాన్న చాలా అద్భుతంగా కొట్టాడు. రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ తమన్నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి. తమన్నాన్న అనేక హిట్ సాంగ్స్ ఇచ్చాడు భయ్య, కానీ ఇటువంటి అద్భుతమైన సాంగ్ అయితే ఇవ్వలేదు. తమన్నాన్న సాంగ్స్ హిట్ అయినా ఫట్ అయినా తమన్నాన్న సాంగ్లో ఎక్కువగా ఉండేది గోల, అరుపులు, డప్పులు, కేకలు, ఒక గందరగోళం అనేది ఉంటుంది తమన్నాన్న సాంగ్స్లో. కానీ ఈ సాంగ్లో అటువంటి గందరగోళం ఏం లేదు. చాలా స్మూత్గా మెలోడీ ఏ విధంగా ఉండాలో అదే విధంగా ఉంది. దానికి తోడు లిరిక్స్ సంస్కృత పదాలతో చాలా అద్భుతంగా ఉన్నాయి భయ్య. అదేవిధంగా ఆహ్లాదకరంగా లొకేషన్స్, సినిమాటోగ్రఫీ, ఆ కాస్ట్యూమ్స్, ఒక లవ్ సాంగ్ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఈ సాంగ్ అయితే ఉంది. ఓవరాల్గా మాత్రం రాజసాబ్ నుండి ఈ సాంగ్ చాలా అద్భుతంగా అనిపించింది భయ్య. రాజసాబ్ నుండి వచ్చిన ఫస్ట్ సాంగ్ నాకు అంత ఎక్కలేదు భయ్య, ఆల్రెడీ మీకు రివ్యూలో కూడా చెప్పేశాను. కానీ ఈ సాంగ్ మాత్రం బాగా ఎక్కేసింది. ఇక రిపీట్లో వినే సాంగ్ అనమాట ఇది. కొన్ని సాంగ్స్ ఉంటాయి, ఆ సాంగ్స్కి లైఫ్ అనేది అవ్వదు. ఆ సాంగ్స్ జాబితాలోకి ఈ సాంగ్ అయితే వెళ్ళబోతుంది భయ్య. రిపీట్లో వినే సాంగ్ అయితే ఇది అవుతుంది. మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు.